देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। वनपर्ती एमएलए थोड़ी मेगा रेड्डी ने कहा कि वज़ीर आला रेवंत रेड्डी की क़यादत वाली प्रजा हुकूमत का बुनियादी हदफ रियासत भर की ख़वातीन को माशी तौर पर बाइख्तियार बनाना और 1 करोड़ ख़वातीन को करोड़पति बनाना है। उन्होंने यह बात पेब्बर कस्बे में मुनाकिदा एक प्रोग्राम के दौरान कही, जहाँ ख़वातीन में इंद्रम्मा साड़ियाँ तकसीम की गई। इस मौके पर एमएलए ने कहा कि ख़वातीन की खुद किफ़ालत के लिए हुकूमत की जानिब से मुख्तलिफ़ फलाही स्कीमों पर मुआसर अमलावरी की जा रही है। उन्होंने बताया कि साल 2023-24 और 2024-25 के लिए सूद से पाक कर्ज़ों के तहत 529 सेल्फ हेल्प ग्रुप्स के मजमूई 529 सेल्फ हेल्प ग्रुप्स को मजमूई तौर पर 1.60 करोड़ रुपए की मंजूरी दी गई है, जिससे ख़वातीन को खुद रोज़गार के मौक़े फराहम होंगे। एमएलए मेगा रेड्डी ने कहा कि इंदिरा महिला शक्ति स्कीम के तहत तकसीम की जाने वाली इंदिरा साड़ियाँ ख़वातीन की इज़्ज़त नफ्स और ख़ुद एतमादी की अलामत हैं। उन्होंने वाज़ेह किया कि यह साड़ियाँ हर उस खातून को दी जाएंगी जिसने 18 बरस की उम्र मुकम्मल कर ली हो। उन्होंने इस बात पर जोर दिया कि जब ख़वातीन मुआशी तौर पर मजबूत होंगी तो ख़ानदान, मुआशरा और रियासत तरक्की की राह पर गामज़न होंगे। इस प्रोग्राम में एग्रीकल्चर मार्केट कमेटी की चेयरपर्सन प्रमोदिनी, साबिक ब्लॉक कांग्रेस सदर ए.के. श्रीनिवास गौड़, मार्केट के वाइस चेयरपर्सन विजयवर्धन रेड्डी, दीगर अवामी नुमाइंदों, सरकारी ओहदेदारों, ख़वातीन सेल्फ हेल्प ग्रुप्स के अरकान और अवाम की बड़ी तादाद ने शिरकत की। చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేటటువంటి వారందరూ కూడా వడ్డీ లేని రుణాలు ఇచ్చేసి వారందరినీ కూడా అభివృద్ధిలోకి తేవాలి అనేటటువంటి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా ఈ రోజు 16,65,600 అని చెప్పి ఇవ్వాలని చెప్పి ఇవ్వడం జరుగుతుంది. మనము ప్రతి పిల్లల ఇంద్రమ్మ చీరలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ చూసినా చీర బాగాలేదనే మాట రాలేదు. కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మీకు సార్ మా పెబ్బేరు మున్సిపాలిటీ పరిధిలో దాదాపు 3,500 నుంచి 600 మందికి చీర అందాలి. కాబట్టి మీరు లేచి రాకూడదని చెప్పేసి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ అందరికీ. ఇందాక చెట్టు తీసుకున్న వాళ్ళు, చీరలు తీసుకున్న వాళ్ళు గ్రూప్ ఫోటో ఉంటుంది కాబట్టి దయచేసి అందుబాటులో ఉండండి. ఇక్కడే అందరూ మీరు పోతే ఏం గ్యారంటీ లేకుండా మీకు రుణాలు ఇచ్చే కార్యక్రమం చేసినాం. ఇంకోటి మహిళా సంఘాలు ఎవరైనా దురదృష్టవశాత్తు ఏమైనా చనిపోతే వాళ్ళకు 10 లక్షలు ఇన్సూరెన్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు. అవన్నీ మీ క్యాంటీన్లు పెట్టిస్తున్నాం, బిజినెస్లు పెట్టిస్తున్నాం. అదేమన్నా దురదృష్టవశాత్తు షాప్ ఏమన్నా అయితే దానికి మొత్తం లోన్ కట్టక్కర్లేదు, అది కూడా మనం ఇన్సూరెన్స్ చేపిస్తున్నాం. ఇవన్నీ ఎందుకు చెప్తున్నట్టే మీకు అర్థమవుతుంది. ఈ స్కీములు కూడా 3 ఎందుకు చేయలేదంటే మీరు ఇంటికి పోయిన తర్వాత మీ ఆయనతోనే మాట్లాడాలి, మీ పిల్లలతోనే మాట్లాడాలి, మహిళా సంఘం మీటింగ్తోనే మాట్లాడాలి. ఏం మాట్లాడాలంటే మనం 2014లో కేసీఆర్ గారికి సోనియమ్మను మోసం చేసి ముఖ్యమంత్రి సీట్లు కూర్చున్న కేసీఆర్ గారికి అధికారం అప్పచెప్పినప్పుడు 27,000 కోట్లు బ్యాంకు బ్యాలెన్స్ పెట్టారని అప్పచెప్పినాం. అప్పచెప్తే ఆయన మళ్ళా డిసెంబర్ 7, 2023 నాడు మన రేవంత్ రెడ్డి గారికి ముఖ్యమంత్రి సీట్ ఇచ్చినప్పుడు 8,14,000 కోట్లు అప్పుడున్న మనకు అప్పచెప్పిడు. దానికి వడ్డీ కట్టాలి, అసలు కట్టాలి, ఇవన్నీ సన్నబియ్యం ఇవ్వాలి, రేషన్ కార్డులు ఇవ్వాలి, ఇందిరా మిల్లు ఇవ్వాలి, స్కీమ్లు ఇవ్వాలి, మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి, మన పిల్లలకు చదువులు చెప్పాలి, హాస్టల్ బిల్డింగ్లు కట్టాలి, సన్న బియ్యం ఇవ్వాలి. ఇవన్నీ కడుతూ మళ్ళీ అభివృద్ధి చేయాలి. అందుకని నేను చెప్పిన 10 స్కీములు చేసినాం. చేయబోయేటి 3 ఉన్నాయి. అవి కూడా త్వరలోనే చేసే బాధ్యత రేవంత్ రెడ్డి గారిది, కాంగ్రెస్ పార్టీది. అవన్నీ చేసేది కూడా మేమే చేస్తాం. ఇది మన ప్రజలకు చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే సన్యాసులారా మీకు 10 ఏళ్ళ అవకాశం ఇస్తే మీరు చేయలే. మేము అధికారంలోకి వచ్చి మా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి 2 సంవత్సరాలు అయింది. ఇంకా 3 ఏళ్ళు ఇక్కడుంది, తర్వాత 5 ఏళ్ళు మళ్ళీ రాబోయేది ఉంది. మొత్తం 8 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారు. కాబట్టి చేసేది మేమే, చేయబోయేది మేమే. ఇవన్నీ చెప్పాలి. ఎందుకు చెప్పాలంటే గాడిద గడ్డేసి ఆవు పాలు విడుతామా? 10 ఏళ్ళు గాడిద గడ్డేసినాం, అవేం చేయలే. అవన్నీ పాలు వినడానికి గాడిదలు పాలు ఇస్తాయా? ఇప్పుడు కన్న తల్లి లాంటి, ఆవు లాంటి కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ రాజ్యాన్ని మీరు ఎన్నుకున్నారు. మీరు గెలిపించిన మీ బిడ్డ చెప్తున్నారు, మీరు గెలిపించిన మీ బిడ్డ ఇక్కడ మేఘారెడ్డి ఎమ్మెల్యే ఉన్నారు.
మీరు గెలిపించిన మీ బిడ్డ మల్లు రవి గారు ఎంపీ ఉన్నాడు. మీరు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత స్పోర్ట్స్ చైర్మన్ గా శివసేన రెడ్డి గారు ఉన్నారు. మన ప్లానింగ్ వైస్ చైర్మన్ చిన్నారెడ్డి గారు ఉన్నారు. మనం ఇంతమంది ఉన్నాం ఇక్కడ. అవతల ఏక్ నిరంజన్ ఆడేం చేస్తాడు, ఆ ఓడిపోయినోడు ఏం చేస్తాడు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. మనందరం మా వాళ్ళు ఇక్కడ 3 ఏళ్ళు ఉంటారు, ఇంకా దాని తర్వాత 5 ఏళ్ళు ఉంటారు. 8 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. మేము గెలిపించిన మా బిడ్డలు ఉంటారు. పెబ్బేరు పట్టణంలో సీసీ రోడ్లు కావాలన్నా, పెబ్బేరు పట్టణంలో డ్రైన్లు కావాలన్నా, పెబ్బేరు మండలంలో కొత్త రేషన్ కార్డులు కావాలన్నా, వాళ్ళకి పెన్షన్లు